అరే బాబాయ్ బోరు కొడుతుందిరా చెమ్మ చెక్క ఆట ఆడదాం పాడరా చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ అట్లు హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే గోవాకి వెళ్తున్నాం. చాలా రోజులు మేము అందరం ప్రపంచంలో వెళ్ళాలనుకుంటున్నాం. ఈరోజు కుదిరింది, గోవాకి వెళ్తున్నాం. ఈ 4 days ఏమన్నది ప్లాన్. పిచ్చిగా ఎంజాయ్ చేసేద్దాం. లెట్స్ గో, వెళ్ళిపోదాం. టైం అయింది. ఇప్పుడు మనకు పంజాగుట్లో బస్సు ఉంది, బస్సు జర్నీ ఉన్నది. ఈ జర్నీ మనకు బడ్జెట్లో ఎలా చేయాలి, మాకు ఎంత బడ్జెట్ అయింది, Day 1 నుండి Day 4 వరకు ఎంత అయింది, రిటర్న్లో ఎంత అయింది, మొత్తం ఇంక్లూడింగ్ మందుతో సహా చెప్పేస్తా ఎంత అయింది అనేది. వెళ్ళిపోదాం ఇక. ఓకే, వెళ్ళిపోదాం. మెట్రో ఎక్కేసి పంజాగుట్ట వెళ్ళి పంజాగుట్ట బస్ ఎక్కి గోవాకి వెళ్ళిపోదాం. రైట్, చలో వెళ్ళిపోదామా? ఓకే. ఇప్పుడే మెట్రో ఎక్కాం, పంజాగుట్ట వెళ్తున్నాం. పంజాగుట్లో మనకు 7 o'clock ఉంది బస్సు. యాక్చువల్లీ మేము బుక్ చేసింది 8:30కి మియాపూర్ బొమ్మరిల్లు రెస్టారెంట్ కాడ. వాడు ఇప్పుడు ఫోన్ చేసి 7 o'clock రండి సార్, పంజాగుట్ట కాడికి రండి, కొంచెం ప్రాబ్లం ఉంది, బస్ ట్రబుల్ ఇచ్చింది అని చెప్తున్నాడు. చూసుకొని కొంచెం బస్ బుక్ చేసుకోగా. రేటింగ్ ఉన్న బస్సే. మేము 3.9 ఉంది రేటింగ్, బుక్ చేసుకున్నాం. చూడాలి ఎట్లుంటుందో మరి. ఇప్పుడే ఇట్లా అన్నాడు, జర్నీలో ఎలా ఉంటుందో చూసుకోవాలి. చెప్తాను జర్నీ ప్రాబ్లమ్స్ గురించి. ఏందిరా ఏందన్నా అయ్యప్ప, ఏం చేద్దాం మరి గోవా పోయి? నవ్వుతావు. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడే బస్ దగ్గర రీచ్ అయ్యాం. ఈ చెత్త ట్రావెల్ అండి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఇక్కడ తీసుకురావడానికి. ఫస్ట్ మాకు బుకింగ్ అప్పుడు మియాపూర్ బొమ్మరిల్లు రెస్టారెంట్ దగ్గరికి అన్నారు. అక్కడి పంజాగుట్ట రమ్మంటారు. పంజాగుట్ట కాంచెల్లి ఫిలిం నగర్ తీసుకొచ్చి ఆ బస్సులో ప్లేసే లేదు. మమ్మల్ని అక్కడి 3 kilometers అని చెప్పిండు. దగ్గర 7-8 kilometers తీసుకొచ్చిండు నిలబెట్టి. చెత్త సర్వీస్ వెళ్ళది. నేనైతే ప్రిఫర్ చేయను, ఫస్ట్ టైం ఇలా దాంట్లో ట్రావెల్ చేస్తున్నాను నేను. చూసుకోండి ఒకసారి, బుక్ చేసుకోగా. ట్రావెల్ అయితే ఇదే, వీళ్ళు చెప్పడం ఒకటి చేయడం ఒకటి ఉంది, అంతేం బాగాలేదు సర్వీస్ మాత్రం. సరే వెళ్ళిపోదాం. ఇంకా ఫర్దర్గా ఎట్లా ఉంటుందో భయం వేస్తుంది మాకైతే ట్రావెల్లో ప్రయాణం చేయాలంటే. చూద్దాం, వెళ్ళిపోదాం ఇక. ఇది ఓవరాల్ బస్ వ్యూ. మావాడు ఎక్కింది, మావన్ సీట్ ఇది. చెప్పరా బస్ ఎట్లుందిరా? బస్ ఎట్లుందిరా? ఉన్నది, అది వరస్ట్ ట్రావెల్స్ అన్నీ స్మెల్ వస్తున్నాయి, కర్టెన్స్ స్మెల్ వస్తున్నాయి. తక్కువ అంటే కాస్ట్ ఏం తక్కువ లేదు. ఒక టికెట్ 1995 రూపీస్ పడ్డది ఒక టికెట్. మా వాళ్ళు అయితే సైడ్ లేరు 2200-300 పడ్డది. ఇది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అన్ని, చార్జెస్ అన్ని. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చాలా చేసాం, కానీ బాగాలే, మనకు అనుకున్నంత లేదు. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ మోర్. యూ కెన్ షేర్ మీ ఎనీథింగ్. బాగాలేదు, నచ్చలేదు నాకు అసలు బాగాలేదు. చాలా యావరేజ్ ఉంది. స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడే డిన్నర్ కోసం ఆపిండు. ఎంత అవుతుంది? 11:20 అవుతుంది. కోహినూర్ ఫ్యామిలీ డాబా అనట. అన్ని బస్సులు ఇక్కడనే ఆగుతున్నాయి, టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు. సర్వింగ్ మాత్రం దరిద్రంగా ఉంది, ఒక్కడు పిలిచినా పట్టించుకోవట్లేదు. ఇక్కడ మా వాళ్ళు పిచ్చ కామెడీ చేస్తారు. ఇక్కడ ఒకసారి చూడండి ఎట్లుందో. అదే ఇగో లేదు ఇగో ఇక్కడ ఉంది. ఇగో బటర్ దాల్, చోలే మసాలా. నువ్వు చెప్పింది శనగల 170 రూపాయలు. శనగల మసాలా 170. మరి అంతే. పన్నీర్ బటర్ మసాలా 220 రూపాయలు. ఈ మెనూలో ఏమీ ఉండదండి, బయటనే ఉంటాయి అన్నీ, ఇంట్లో ఏం లేదు. పెద్ద మెనూ పెట్టిండు. ఏమన్నా అడిగితే ఇంట్లో ఏం లేవు, మీకేం కావాలి చెప్పరు అంటున్నాడు. వాళ్ళు చెప్పినే ఉన్నాయి. ఇక్కడ మామూలు కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ ఉంది. మరి బిల్ ఎంత ఎత్తారో చూడాలి. వాళ్ళు చెప్పినే తెచ్చు, వాళ్ళు చెప్పినే చెప్తున్నారు. ఏందో వీళ్ళు అర్థమైతే లేదు.
ఏం లేదు. ఇట్లున్నది ఇలా నడుస్తుంది. చూద్దాం మనోడు వస్తాడు. ఫుడ్ బాగానే ఉంది, లేదు టిష్యూ వేయలేదు, కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. ఇట్స్ ఓకే, ఫైన్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బాగానే ఉంది ఫుడ్, ఓకే బాగానే ఉంది. ఇదే హోటల్. సర్వింగ్ బాగాలేదు కానీ ఫుడ్ మాత్రం బాగుంది. ట్రావెల్ బస్సులు మొత్తం ఇక్కడనే అవుతున్నాయి. ఇది హోటలు కోహినూర్. ఇది మా బస్సు. ఎక్స్పీరియన్స్ అయితే అంత బాగేం లేదు, పాత బస్సు. దొంగ పోలీస్ ఆడితే బెటర్, మస్తు ఉంటుంది. చిన్నప్పుడు ఎంత మంచిగా ఆడుకునేది బా దొంగ పోలీస్ ఆట. గోవా రావడం. అవును, అందుకే నేను ఇంత ఎక్సైటింగ్గా ఉన్నా. అన్నా గోవా ట్రిప్కి రాజుగారు రాకపోతే గోవా పోయినా థ్రిల్లే ఉండదు మనకు. లేకపోతే థ్రిల్లే తగ్గేదేలే. ట్రైనింగ్ తీసుకున్నా. నేను చెప్తా. అరే బాబాయ్ బోరు కొడతా అందరా, చెమ్మ చెక్క ఆట ఆడదాం. పాడరా. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ అట్లు పోయాంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముద్దు పోయాంగా వర్షాల చెమ్మ చెక్క పండు పోయాంగా నేను గోయి రాంగా. ఫ్రెండ్స్ తిర్రేస్తాను ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎప్పుడైనా గోవాకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా బస్సులో రాకండి. వస్తే ఫ్లైట్లో కానీ లేదంటే మన ట్రైన్లో కానీ రాండి, కానీ బస్సులో మాత్రం రాకండి, ఇబ్బంది పడకండి. ఉడుకుడుకు రొట్టెలు బస్సు వచ్చింది గోవర్ధనం, గోవర్ధనం ఇక్కడ టిఫిన్ మొహం కడుక్కోవడానికి ఆపిల్లు. బస్సు వరస్ట్ ఎక్స్పీరియన్స్ బస్సులో మాత్రం మాకు. కొద్దిసేపు కూడా ఆపడితే వెళ్ళిపోతాం పోదాం అంటాడు. నైట్ నుండి 10:30కి నైట్ నుండి 11 o'clock డిన్నర్ ఆపిండు. డిన్నర్ అయిపోయిన నుండి మార్నింగ్ ఆపు 5:30 నుండి ఆపురు అనగా 10:30కి ఆపిండు. ఫుల్ ఆకలి అవుతుంది, మొహం కడగలు, బ్రష్ చేయలేదు, పాతింగ్ వచ్చినట్టు అవుతుంది. అసలు ఎంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే దరిద్రం ఎక్స్పీరియన్స్. చూడ మంచిగా ఆడ ఫుడ్ తిందామని ఫుడ్ కాడికి పోయినా కానీ ఫుడ్ బాగాలేదు. ఆడ అసలు టిఫిన్స్ లేవు. ఓ పావు బాజీ ఉంది, ఉప్మా తప్ప ఏం లేదు. ఆడ ఆపింది కూడా అలాంటి కన్నా ఆపింది, దరిద్రం కాడ. మరీ దరిద్రమైన ఎక్స్పీరియన్స్. ఈ దరిద్రానికి మేము మంచి ఫ్రెండ్స్ తో పోతున్నాం కాబట్టి కొంచెం టైం పాస్ అవుతుంది. అక్కడ ఆపినందుకు మాత్రం నా కోరిక నెరవేరింది. చుక్కలు బాత్రూమ్ పోయి వచ్చిన, అదైతే సాఫ్ అయింది. ఓపెన్ ప్లేస్ మాత్రం బాగుంది. అక్కడ ఆయన ఫుడ్ అసలు బాగాలేదు కానీ ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. పట్టుకోరా షికావద్దు, అది ఒకటే అట్లా పట్టుకుంటూ వదిలేసి ఇప్పుడే రీచ్ అయ్యాం. పప్పుస కాడ తెచ్చిన బస్ రోడ్ మేము పెట్టింది అక్వేరియం సర్కిల్ పెట్టినాం, ఆడికి తీసుకెళ్ళలేదు. ఇక్కడ దాకా పప్పుస కాడ తెచ్చిండు. బస్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎవరైనా ఇక్కడ స్కామర్స్ ఎక్కున్నారు, బస్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ బస్ స్టాప్, లోకల్ బస్ స్టాప్కి వెళ్తున్నాం నడుచుకుంటూ, బాగా బీచ్కి వెళ్దామని. పెట్టింది ఎక్స్పీరియన్స్ మరీ చెత్తగా ఉంది ఎక్స్పీరియన్స్.
బస్ అయితే వేస్టే కానీ ఏమో ఇక్కడ ట్యాక్సీ అడిగితే ఎక్కువ అడుగుతున్నారు. ట్యాక్సీ స్కామర్స్ ఎక్కువ ఉన్నారు, ట్యాక్సీ మరి టూ మచ్. లోకల్ బస్కి వెళ్దాం, 20 రూపీస్ ఆ టికెట్, 10 రూపీస్ అన్నారు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎవరైనా నచ్చినా నేను అదే సజెస్ట్ చేస్తాను, బడ్జెట్లో వెళ్ళిపోవాలంటే అది బెటర్. బాగా బీచ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే రూమ్ రీచ్ అయ్యాం, ఫ్రెష్ అయిపోతున్నాం. రూమ్ వచ్చేసి చూపిస్తాం. ఇది మాకు 4 డేస్కి 14,000 పడ్డది. కిచెన్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్. ఓకేనా, ఫ్రెష్ అప్ అయ్యి బీచ్కి వెళ్తాం. ఇవాళకి ఇదే వీడియో. నెక్స్ట్ డే 1, డే 2, డే 3 గోవా వీడియోస్ వస్తాయి, చూద్దాం. బాయ్.